మీకు సపోజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక హౌసింగ్ లోన్ ఉందనుకోండి. దానికి డ్యూ డేట్ కట్టాల్సింది 28. అలాంటప్పుడు మీరు 27, 28 తారీఖులో మన బ్యాలెన్స్ ఏమైనా ఉంటే తీసుకుంటే పర్వాలేదు. కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు చాలా మేధావులు కదా, వాళ్ళ సాఫ్ట్వేర్లు ఇంకా మేధావులు. వాళ్ళు ఏం చేస్తారంటే అది మనకి 3వ తారీఖు 2వ తారీఖు నుంచి దాంట్లో బ్యాంకులో ఏ బ్యాలెన్స్ ఉంటే ఆ బ్యాలెన్స్ అన్నీ చక లాగేస్తూ ఉంటుంది. మనకు తెలియక అయ్యో ఉన్నాయని ఖర్చు పెట్టేస్తాం. మన ఈ మధ్య నాకు ఇలాగే జరిగింది. మేము అక్కడ చేస్తుంటే ఒక కాఫీ హోటల్కి వెళ్ళి టీ తాగాను, కాఫీ తాగిన తర్వాత అది ₹50 బిల్లు చూస్తే నా ఫోన్పే నుంచి వెళ్ళటలా. బ్యాలెన్స్ చెక్ చేస్తే జీరో అండి. ఎంత షేమ్ అయిపోయాను, అంత షేమ్ అయిపోయాను. వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నేను తల వంచుకున్నాను, తప్పించి ఇంకేం చేసేది లేదు. పాపం నన్ను గుర్తించిన ఒక ఆయన, ఊరుకో ఎవరు అనుకున్న పెద్ద ఆయన, ఒకవేళ టీ తాగితే డబ్బులు లేవనుకో రేపు వచ్చిస్తాడులే అన్నాడు. కానీ మరి అంతకన్నా ఇంకా ఏమేమి చేయలేడు కదా. మరి ఇలాంటి దౌర్భాగ్య స్థితులు నెట్టే వాళ్ళు ఎవరు తెలుసా? స్టేట్ బ్యాంక్ వాళ్ళు, వాళ్ళ యొక్క సాఫ్ట్వేర్లు. గుర్తుంచుకోండి, ఇలా దౌర్భాగ్యం ఇలా చేయడం మీ కష్టమని సిగ్గుపరచడం.